ప్రధాని మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి ఎన్నికల సవాళ్లు విషమ పరీక్షగా మారనున్నాయి. ప్రత్యర్థులంతా ఏకతాటిపైకొచ్చి ఎదిరించేందుకు సిద్ధమైన వేళ బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలకు గెలుపు అంత ఆషామాషిగా కనిపించడం లేదు. వరుసబెట్టి వస్తున్న ఎన్నికల్లో ఎలా గెలవాలో అని అమిత్ షా పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నా వాటిని అమలు చేయగల దీటైన నేతలను వెతకడం కష్టంగా మారిపోయింది. అందుకే అనేక భిన్నాభిప్రాయాలతో బీజేపీని వీడి పూర్వాశ్రమం ఆర్ఎస్ఎస్కు వెళ్లిన రామ్ మాధవ్ను మళ్లీ వెనక్కి పిలవాల్సి వచ్చింది. కేవలం ఒక రాష్ట్రం అంటే ఏదో తంటాలు పడొచ్చు, కానీ ఏకకాలంలో అనేక రాష్ట్రాల్లో వస్తున్న ఎన్నికలు గొంతు మీద కత్తిలా వేళ్లాడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాలకు నోటిఫికేషన్ వెలువట్టమే తరువాయి అధికార ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థుల వేటలో పడిపోయాయి. పొత్తుల చర్చలు వాడివేడిగా చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పొత్తు ఖరారైంది. అభ్యర్థుల తొలి జాబితా కూడా వచ్చేసింది. ఈ కూటమిలోకి పీడీపీ వచ్చేందుకు ఉబలాటపడుతోంది. ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఎన్సీ కూటమిలో పీడీపీ రావాలని రాహుల్ గాంధీ పదే పదే ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోయలో 47 స్థానాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలన్నదే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్సీ కూటమి కసరత్తు చేస్తోంది. జమ్మూలో 43 స్థానాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా బీజేపీ వ్యూహరచన చేస్తోంది. 2014 ఎన్నికల్లో సైతం బీజేపీ జమ్మూ రీజియన్లో మెజార్టీ సీట్లు సొంతం చేసుకుంది. కశ్మీర్ లోయలో పీడీపీ ప్రాబల్యం కనపరిచింది. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూడా తన బలాన్ని పెంచుకున్నట్టు కనిపిస్తోంది. అయితే కొన్ని చిన్నాచితక పార్టీలు ఓట్లు చీల్చడం వల్ల తనకు గెలుపు గండం ఉందని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. అందుకే స్థానిక పార్టీలను బుజ్జగించే పనిలో పడింది. పీపుల్స్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్, అప్నీ పార్టీలు కూడా లోయలో కొంతమేర ప్రభావం కనపరుస్తున్నాయి. అయితే ఈ పార్టీలు బీజేపీకి రహస్య స్నేహితులని పీడీపీ ఎన్సీలు ఆరోపించడం చాలా కాలంగా జరుగుతున్న తంతుగా చెప్పాలి. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ మొత్తం 70 స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపే అవకాశాలున్నాయి. పీడీపీ కాంగ్రెస్ ఎన్సీల పొత్తు కొలికి రాకపోయినా ఇప్పటికే 13 స్థానాలు కాంగ్రెస్ ఫరూక్ అబ్దుల్లా పార్టీలను అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ సైతం 13 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇక మరోవైపు హర్యానా ఎన్నికల విషయంలో బీజేపీ సంకట స్థితి. ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ హర్యానా నేతలు ఎన్నికల కమిషన్ను కోరడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఓటమి భయంతోనే బీజేపీ వాయిదా కోరుతోందని హర్యానా కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రచారం లంకించుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల్ని నిలపాలని నిర్ణయించింది. బీజేపీ ఇప్పటికే అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేక గాలి వీచి తమకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ ఆశగా ఎదురుచూస్తోంది. ఈ 2 రాష్ట్రాల ఎన్నికలకు తోడు ఉత్తరప్రదేశ్లో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఈ 10 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కాంగ్రెస్, ఎస్పీల కూటమి ఈ 10 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ 3 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీకి అత్యవసరం. ఈ గెలుపు కేవలం బీజేపీ ప్రయోజనానికే కాదు, మొత్తం సంకీర్ణ ప్రభుత్వం మనుగడకే కీలకం. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదు. 370 అధికరణం రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో తన ప్రాబల్యాన్ని నిలబెట్టుకోవడం బీజేపీ భవిష్యత్తుకు చాలా అవసరంగా మారింది. అయితే జమ్మూలో బీజేపీ తిరిగి తన బలాన్ని నిలబెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు బీజేపీ పరోక్ష మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు లోయలో కనీసం 5 నుంచి 6 స్థానాల్లో గెలిచినా మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయి. 2020లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ మెరుగైన పనితీరు కనిపించింది. కశ్మీర్లో ఆ పార్టీ 3 స్థానాలు కూడా గెలుచుకుంది. కశ్మీర్ లోయలోని ప్రజలు కూడా దీర్ఘకాలం జరిగిన హింస నుంచి కొంత ఉపశమనం కోరుకుంటున్న స్థితి కనిపిస్తోంది. ఉగ్రవాదం, నిరంతర పోలీస్, భద్రతా దళాల గస్తీ నుంచి విముక్తి కోరుకుంటున్నారు. అంతేకాదు గడిచిన 10 ఏళ్ల కాలంగా లోయలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధితో పాటు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధిని ఆహ్వానిస్తున్నారు. ఈ పరిణామాలు సైతం బీజేపీ అనుకూల పార్టీలకు కొంత మేలు చేసే అవకాశం ఉంది. అయితే నిషేధంలో ఉన్న జమాతే ఇస్లామీ సంస్థ కూడా లోయలో తన అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్న వారిలో చాలామంది జమాతే ఇస్లామీ రహస్య కార్యకర్తలని నిఘా సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. అంతేకాదు జమాతే ఇస్లామీపై ఉన్న నిషేధాన్ని తొలగించాలంటూ ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. జమాతే ఇస్లామీ నేతలే కాదు, ఉగ్రవాద సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తున్న వారు కూడా ఎన్నికల బరిలో దిగే అవకాశం ఉందనే వదంతులున్నాయి. ఉగ్రవాద అనుకూల వ్యక్తుల ప్రభావం సైతం బలీయమైందంటారు స్థానికులు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన ఇంజనీర్ రషీద్ ఏకంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లానే ఓడించాడంటే వారి ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎన్ని అనుకూలతలున్నాయో అంతవరకు మించి ప్రతికూలతలు కూడా బీజేపీ ఎదుర్కొంటోంది. అందుకే కశ్మీర్ ఎన్నికల మైదానంలో అనుభవం ఉన్న కిషన్ రెడ్డి, రామ్ మాధవ్ లాంటి వ్యూహకర్తల్ని పురమాయించింది. కశ్మీర్ లోయలో బీజేపీ గెలిచే అవకాశాలు శోధించడం కన్నా ప్రత్యర్థులను మట్టికరిపించే వ్యూహాలనే రామ్ మాధవ్ లాంటి వారు తయారు చేస్తున్నట్టు భోగట్ట. లోయలో కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎన్సీ వ్యతిరేకత ఎదుర్కొంటోంది. మరోవైపు కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ నాయకత్వంలోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ సైతం తన అభ్యర్థుల్ని ప్రకటించింది. 13 మంది అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన డీపీఏపీ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది. పెద్దగా ప్రభావం చూపకపోయినా కొంతమేర ఓట్లు చీల్చే పని చేయొచ్చు. ఇక యూపీలో సైతం బీజేపీ అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. 10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ బలమైన ప్రత్యర్థి. ఈ 10లో కేవలం 2 స్థానాలు మాత్రమే బీజేపీ సిట్టింగ్ స్థానాలు, 5 స్థానాలు ఎస్పీ సిట్టింగ్ సీట్లు, మిగతా 2 ఇతర పార్టీలకు సంబంధించినవి.
బీజేపీని ఓడించడం ఎస్పీ తన భవిష్యత్తు వ్యూహాలకు అత్యవసరమని భావిస్తోంది. ఇక 2027లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ఎస్పీ ఇప్పుడే రోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే రాబోయే ఉప ఎన్నికలను సవాల్గా తీసుకుంటోంది. ఇక హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం కూడా ఎలాంటి ప్రభావం చూపనుందో అనేది చెప్పలేని స్థితి. హర్యానా రాజకీయాల్లో ఆప్ ప్రాబల్యం నామమాత్రమే అయినా పొరుగున ఉన్న పంజాబ్లో అధికారంలో ఉండడంతో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉన్న 27 స్థానాల్లో బలమైన పోటీ ఇచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పంజాబ్ సరిహద్దుల్లోని హర్యానా అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెప్పుకోదగిన బలముంది. ఓట్లు చీల్చే ఉద్దేశంతోనే ఆప్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోలేదనే ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల పరస్పరం పెద్దగా ప్రయోజనం లేదని నిర్ధారించుకున్నందువల్లే పొత్తును ఖరారు చేసుకోలేదనే వాదనలున్నాయి. మొత్తంగా 2 రాష్ట్రాల ఎన్నికలు, ఒక పెద్ద రాష్ట్రంలోని 10 స్థానాల ఉప ఎన్నికలు ప్రధాని మోదీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి పెను సవాల్గా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సవాల్ను బీజేపీలోని వ్యూహకర్తల బృందం, పోల్ మేనేజ్మెంట్ టీంలు ఎలా గట్టెక్కుతాయో వేచి చూడాలి.